నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాల్లో ఒక సీనియర్ కళాకారిని, నృత్య కళాకారిని, గురువు గారు, ఎక్స్పోనెంట్ అండ్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఆఫ్ తెలంగాణ కళారత్నము, జెమ్ ఆఫ్ తెలంగాణ వారి గురించి మన కళా ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. రఘునందన్ గారు నమస్కారం. నేను డాక్టర్ వనజ ఉదయ్. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నిజంగా చెప్పాలంటే మాకు 400 సంవత్సరాలు చరిత్ర ఉంది. మా ముని ముత్తాత గారు నిజాం పాలనతో పాటు 1800 శతాబ్దంలో ఇక్కడికి లక్నో నుంచి వచ్చేసేసి ఇక్కడే ఆయన లీగల్ అడ్వైజర్ టు ద నిజాం ఆఫ్ హైదరాబాద్గా చేసేవారు. ఆయన పేరు రాజా రాఘోరామ్ ఠాకూర్ గారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న కిషన్ బాగ్ టెంపుల్ కానీ, కాశీబుగ్గ టెంపుల్ కానీ అంతా స్థాపించింది, కట్టింది అంతా మా ముని ముత్తాత గారే, రాజా రాఘోరామ్ ఠాకూర్ గారు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా 400 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ స్థిరపడ్డాము. నేను 8th జనరేషన్ అమ్మాయిని ఇక్కడ. నేను నార్త్ ఇండియన్ అమ్మాయిని, కానీ నేను పెళ్లి చేసుకుంది ఒక తెలుగు బ్రాహ్మణ్ కుటుంబంలో. మా ఆయన ఉదయ్ టీవీ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎన్నో సీరియల్స్ తీశారు. పెళ్ళికి ముందు మా నాన్నగారు హరివదన్ లాల్ గారు, కళావతి దేవి గారు, మా అమ్మగారికి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను డాన్స్ నేర్చుకోవాలి, డాన్స్ కంటిన్యూ చెయ్యాలి అనేసి ఆవిడకి ఎంత కోరిక ఉండేదంటే, మా నాన్నగారిది ట్రాన్స్ఫరబుల్ జాబ్, ఆయన అడిషనల్ కమిషనర్ ఎక్సైజ్గా చేశారు. ఆ రోజుల్లో వైజాగ్లో 1974లో ఒక్క సంవత్సరం మా నాన్నగారు అక్కడ పోస్టింగ్ ఉండేటప్పుడు, చిన్నప్పుడు నేను మహతి వెంకటేశ్వరరావు గారి దగ్గర నేను నా డాన్స్ ప్రయాణం అనేది మొదలుపెట్టాను. భరతనాట్యం ఆయన దగ్గర నేర్పించారు మాస్టర్ గురుగారు. దాని తర్వాత హైదరాబాద్కి ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయి మా నాన్నగారు 75 నుంచి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. డాక్టర్ ఉమారామారావు గారి దగ్గర మా అమ్మగారు తీసుకొని వెళ్ళి జాయిన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అమ్మాయికి మీరు డాన్స్ నేర్పించాలంటే మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో భరతనాట్యం సర్టిఫికేట్ డిప్లొమాలో జాయిన్ అయ్యాను. 81-82లో నేను నా సర్టిఫికేట్ డిప్లొమా 2 పూర్తి చేసుకున్న తర్వాత కూచిపూడిలో కూడా నేను సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను. అదేవిధంగా మా గురువు గారు మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ నుంచి తెలుగు యూనివర్సిటీ అప్పుడే స్థాపించబడింది 1985లో. ఎన్టీ రామారావు గారు మనకి చీఫ్ మినిస్టర్గా వచ్చారు, అప్పుడు స్థాపించారు. అయితే మా గురువు గారు ఫస్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆవిడ అక్కడ జాయిన్ అయిన వెంటనే నేను కూడా 1989లో నా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మాస్టర్స్ ఇన్ కూచిపూడి డాన్స్ చేశాను. ఇంకా అప్పటి నుంచి నా ప్రయాణం మొదలై ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు దాటే మా గురువు గారితో పాటు ఎన్నో డాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను, బ్యాలెన్స్ చేశాను. తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్న సమయంలో భాగతుల సేతురామ్ గారు కూడా మాకు చాలా బాగా నేర్పించారు. అదేవిధంగా ప్రొఫెసర్ అలేఖ్య గారు నాకు నా పిహెచ్డి గైడ్. ఆవిడ దగ్గరే నేను నా డాక్టరేట్ కూడా కంప్లీట్ చేశాను. ఈ విధంగా ఎన్నో దగ్గర 50 సంవత్సరాలు నా నృత్య జీవిత ప్రయాణం ఇప్పుడు దాకా సాగుతూ వచ్చింది. దేశ విదేశాల్లో కూడా నేను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. 4300కి పైన ప్రదర్శనలు ఇచ్చాను. 40కి పైన దేశాల్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐసీసీఆర్ కావచ్చు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ఇండియన్ అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్స్, యూనివర్సిటీస్లో లెక్చర్స్, వర్క్షాప్స్ ఇలా చేసుకుంటూ ఇప్పుడు దాకా నా జీవితం ఇప్పుడు దాకా వచ్చింది. నేను ప్రస్తుతం డీన్ అకాడమిక్స్గా సూర్యవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. మీరు మీ స్పెషాలిటీ ప్రక్రియ ఏంటండి? మీరు అంటే నేను ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి నాకు 2 వచ్చండి. కానీ ప్రస్తుతం అయితే నేను కూచిపూడిలోనే ఎక్కువ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాను. అభినయం అంటే నాకు చాలా ఇష్టము. అదేవిధంగా నృత్యంలో కూడా నాకు ఉత్తీర్ణ ఉంది. నేను నృత్యం కూడా చాలా బాగా పట్టుబట్టాను, ఎందుకంటే బేస్ అనేది నాకు భరతనాట్యం కాబట్టి. కానీ రెండిట్లో ఈక్వల్గానే చేస్తాను, అటు నృత్యం కావచ్చు, ఇటు అభినయం. మీరు మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఏ స్టేజ్లో మీరు చేశారు మేడం? అంటే ఆల్మోస్ట్ అన్ని పెద్ద ఫెస్టివల్స్ ఏదైతే ఉన్నాయో సార్, ఖజురావ్ ఫెస్టివల్ ఉంది, అక్కడ చేశాము. దాని తర్వాత కొనాక్ ఫెస్టివల్లో చేశాను, పల్లవ ఉత్సవ్ ఫెస్టివల్లో చేశాను. ఇవన్నీ కాకుండా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు భావ్ అనేసి ఎవ్రీ ఇయర్ చేస్తూ వస్తున్నారు. దాంట్లో కూడా
గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారి దగ్గర ఆ ఫెస్టివల్లో చేశాను. అదే కాకుండా 2015-16లో గురుదేవ్ ఢిల్లీలో వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ అనేసి చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దాంట్లో కూచిపూడి సెగ్మెంట్కి నేను కొరియోగ్రాఫ్ చేసి 1150 మంది కూచిపూడి ఆర్టిస్టులతో 7 ఏకరాల స్టేజ్ మీద ఢిల్లీలో కూడా ప్రదర్శనం చేయటం జరిగింది. అది చాలా భారీ ఎత్తున చేశారు. దగ్గర 40 దేశాలకి పైగా పార్టిసిపెంట్స్ వచ్చి ఆ రోజు ఆ స్టేజ్ మీద ప్రదర్శన చేశారండి. అది నాకు నా జీవితంలో మర్చిపోలేని ప్రదర్శన. అదేవిధంగా 1998-99 ఆ ప్రాంతంలో సత్యసాయిబాబా గారిది 69th బర్త్డే 70th బర్త్డే జరిగింది. అయితే పుట్టపర్తిలో కూడా డాన్స్ చేస్తూ సత్యసాయిబాబా ఒక ఆశీర్వాదం కూడా లభించింది. దానికి నేను మా గురువు గారు డాక్టర్ ఉమారామారావు గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అదేవిధంగా స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్లో కూడా చేశారు. ఇలా ఎన్నో ప్రదర్శనలు ఉన్నాయండి. చెప్తూ ఉంటే మరుపురానివి చాలా ఉన్నాయి. చాలా పెద్ద ప్రయాణం. 50 సంవత్సరాలు పూర్తయితాయి ఈ సంవత్సరం నాకు. గోల్డెన్ జూబ్లీ. అవునండి. ఏమైనా సెలబ్రేట్ చేస్తున్నారా? చూడాలి సెలబ్రేషన్స్. ఓకే మేడం, ఇప్పుడు చిన్న విన్నపం అండి. మీరు ఇప్పుడు ఎంతమంది పిల్లలను ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? మీ పిల్లలు ఎవరైనా ఉద్యోగాలు వచ్చాయా? స్టూడెంట్స్కి యూనివర్సిటీలో నేను జాయిన్ చేసేటప్పుడండి, నేను జాబ్ చేస్తునేటప్పుడు 1992లో నేను యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్లో ఉద్యోగానికి జాయిన్ అయ్యాను. ఆ రోజుల్లో మాకు BA కూడా ఉండింది. అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత గ్రాడ్యుయేషన్. అయితే నేను అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి నేను క్లాసులు చెప్తూ ఉండేదాన్ని. 2004 తర్వాత మాస్టర్స్ PG వాళ్ళకి కూడా చేయటం జరిగింది. అయితే యూనివర్సిటీ నుంచి MA PhD కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామందికి స్కూల్స్లో ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు వచ్చాయి. అదే కాకుండా ఇంట్లో కూడా నిహారిక స్కూల్ ఆఫ్ డాన్స్ అనేసి, నిహారిక మా ఆయన వాళ్ళది అసోసియేషన్. అయితే దాంట్లోనే ఆయన దానికి సెక్రటరీ, ఉదయ్ దానికి సెక్రటరీ. అయితే దాంట్లో కూడా పిల్లలందరికీ నేను ఫీజు తీసుకోకుండా వాళ్ళకి డాన్స్ నేర్పిస్తానండి. ఎందుకంటే ఎలాగో నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా డౌన్ ట్రోడెన్ పిల్లలు ఎవరైతే డాన్స్ చాలా బాగా చేస్తారు కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే వాళ్ళు డ్రెస్ కానీ వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. అటువంటి పిల్లల్ని కూడా డాన్స్ నేర్పిస్తూ వాళ్ళకి డ్రెస్ కుట్టించు, ఆర్నమెంట్స్ అవన్నీ ఇప్పిస్తూ ఎన్నో ప్రదర్శనలు చేయించాను. మేడం మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా మేడం? స్టేట్ అవార్డ్స్ అన్నీ వచ్చాయండి. ఉగాది పురస్కార్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఉగాది పురస్కార్ వచ్చింది, హంస అవార్డు వచ్చింది, ప్రతిభా రాజీవ్ పురస్కార్ వచ్చింది. 3 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించిన. మీకు కాళిదాస పురస్కారం కూడా వచ్చినట్టు? ఏదండి? కాళిదాస పురస్కారం. కాళిదాస్ రాలేదు కానీ మనకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిభా పురస్కార్ వచ్చింది, మళ్ళీ విశిష్ట మహిళా పురస్కార్ వచ్చింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కార్ వచ్చింది. ఇది కాకుండా శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారు వాళ్ళ అమ్మగారి పేరు మీద, అంటే విశాలాక్షి వాళ్ళ అమ్మగారి పేరు, అది చాలా అరుదైన అవార్డు అనమాట. అది చాలా తక్కువ మందికి ఆయన ఇస్తారు. అయితే వాళ్ళ అమ్మగారి పేరు మీద విశాలాక్షి మండపంలో, బెంగళూరులో ఏదైతే మండపం, ఏదైతే ఆడిటోరియం ఉంది ఆ పేరు కూడా విశాలాక్షి మండపం. అయితే ఆ మండపంలో వాళ్ళ అమ్మగారి పేరు మీద అవార్డు అనేసి నాకు ఆయన ఇచ్చారు. ఆ ఫెమినా అవార్డు వచ్చింది, మన నేషనల్ అవార్డు అనేది, దేవదాసి అవార్డు. అలా చాలా అవార్డ్స్, స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ కావచ్చు, ఇతర అవార్డ్స్. తెలంగాణ ఆర్ట్ ఫామ్స్లో క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, క్లాసికల్ భరతనాట్యంలో మీరు ఒక ఐకానిక్ ఫిగర్గా మీరు వెలుగొందుతున్నారు. మీకు కంగ్రాచులేషన్స్ మేడం. ఇంకొకటి మీకు అభినందనలు మేడం. ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఇది జీవనోపాధి ఎలా? యూత్స్ అండి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇవాళ డాన్స్ చేయంగానే రేపే స్టేజ్ ఎక్కేసేసి ఎల్లుండి వాళ్ళకి అవార్డ్స్ రావాలంటారు. అలా కాదు. అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తానండి. నేను 7 to 8 years అంటే సర్టిఫికేట్ కంప్లీట్ చేసి డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత కూడా 2 సంవత్సరాలు బాగా ప్రాక్టీస్ చేసి ఒక 8-9 సంవత్సరాల తర్వాత నేను నా అరంగేట్రాన్ని ఇచ్చాను. దాని తర్వాత స్టేజ్ ఎక్కాను. ఒక్కసారి మనం ఒక పట్టుదలతో
అంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత మనం స్టేజ్ ఎక్కి ప్రోగ్రామ్స్ ఇస్తే అది వేరేగానే ఉంటుంది. కానీ ఏం రాకుండా సగంగా ఇప్పుడు పేరెంట్స్కి కూడా ఈ రోజుల్లో చాలా ఉందండి. మా పిల్లలు ఎప్పుడు డాన్స్ స్టేజ్ ఎక్కుతారు, ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఇస్తారు. అలా కాకుండా పిల్లలందరికీ కూడా ఒక లెవెల్ పట్టు రావాలి. అది వచ్చిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇస్తే అది అవుట్కమ్ అనేది చాలా వేరీగా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ మేక్ యువర్ చిల్డ్రన్ లర్న్ డాన్స్ ఇన్ అ ప్రాపర్ వే ఫస్ట్. వాళ్ళు ముందు అంత బాగా నేర్చుకున్న తర్వాత ఒక లెవెల్ వచ్చిన తర్వాత దాని తర్వాత వాళ్ళు స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటే అది వాళ్ళు చాలా తొందరగా పైకి వస్తారు. అదే కాకుండా చాలామంది ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్స్లో చూసుకొని డాన్స్ నేర్చేసుకుంటూ అది చేసేసుకుంటూ మాకు చాలా బాగా వచ్చు అంటారు. కానీ ఎప్పుడు కూడా గురువు ముఖత నేర్చుకుంటూ గురు శిష్య పరంపరలో నేర్చుకుంటూ డైరెక్ట్గా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకొని మీరు ప్రదర్శనలు ఇస్తే అది వేరేగానే ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్న తప్పులన్నీ గురువులు పట్టుకొని ఇది తప్పు అనేసి చెప్తారు మీకు. కాబట్టి మీరు గురు శిష్య పరంపరలోనే నేర్చుకుంటూ గురుముఖత నేర్చుకుంటూ బాగా పైకి రావాలనేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ బ్లెస్. చాలా జీవనోపాధి ఎలా ఉందంటారు మేడం? ఇప్పుడు చాలా బాగుందండి. ఎందుకంటే మీరు చూడండి, పిల్లలందరూ ఎంఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటున్నారు. చాలా మందికి ఇంట్లో క్లాసులు జరుపుకుంటూ ఇల్లు చూసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ ఛానల్స్ కూడా వచ్చినాయి కదా, బాగా అవేర్నెస్ వచ్చింది, ఫిలిమ్స్ లో కూడా బాగా ఉన్నాయి. దాంతో పాటు ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు పిల్లలు నేర్పిస్తానికి. కాబట్టి ఎంఏ పిహెచ్డి కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది పిల్లలు ఇంట్లో కూడా క్లాసులు పెట్టుకుంటున్నారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే మేడం, చాలా మీకు ఇంకా మంచి అవార్డ్స్ రివార్డ్స్ మీకు సంగీత నాటక అకాడమీ మరియు పద్మశ్రీ అలాంటి మిమ్మల్ని వరించాలని మేము కోరుకుంటున్నాం మేడం. మీరు నేను అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. మా తెలంగాణ ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా మంచిదండి రఘునందన్ గారు, మీరు ఇది చేస్తున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర ఉన్న ఆర్టిస్టులని మీరు మీ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులు కళారత్నాలు. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. నమస్కారం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సీనియర్ కళాకారిని, నృత్య కళాకారిని మనము ఇంటర్వ్యూ చేసుకున్నాము. వీరికి సెల్యూట్, అభినందనలు, శుభాకాంక్షలు. వీరికి ఏమైనా అవసరం అంటే మీరు వారి దగ్గరికి వెళ్ళి, వారు చాలా హెల్పింగ్ యాటిట్యూడ్, వారు చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు. మనకు సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.